హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో ఇప్పుడు వచ్చేసాను. మనం రెగ్యులర్గా ఈ ఉస్మానియా బిస్కెట్స్ కానివ్వండి, అవన్నీ స్నాక్స్ బయట షాప్లో తీసుకుంటాం కదండి. అసలు నేను కూడా మనకి ఇంట్లో వస్తుందా, అది కూడా అవెన్ సహాయం లేకుండా అని చెప్పేసి అనుకున్నాను ఇన్ని రోజులు. కానీ ఒక్కసారి ట్రై చేసి చూశాక అసలు ఇంత ఈజీగా ఇన్ని రోజులు దీనికోసం నేను బయట షాప్లో తీసుకున్నానా అని అనిపించింది. అంత టేస్టీగా అంత సూపర్గా వచ్చాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంత ఈజీగా అంటే అవెన్ లేకుండా చాలా ఈజీగా మనం ఇంట్లోనే హెల్తీగా పిల్లల కోసం బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఎంత బాగుందో చెప్పలేను. అసలు మీరు ఒక్కసారి వేస్తే అసలు షాప్లోకి వెళ్ళి అస్సలు కొనుక్కోరు, ఇంట్లో చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంత ఈజీ, అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనం పెద్దగా పెట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లోనే పిల్లలకు హెల్తీగా చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. షేప్స్ కూడా నేను పైన చూపించిన షేప్స్ అనే కాకుండా ఎట్లాంటి షేప్స్ అయినా మీరు చేసుకోవచ్చు. మైదా పిండి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పేసి నేను గోధుమ పిండి యూజ్ చేశాను. ఫస్ట్ అది మన ప్యాన్ మనం పెట్టుకునే గిన్నె ఏదైతే ఉందో ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఎంటీ గిన్నె పెట్టేసుకొని ఫ్రీ హీట్ చేసుకున్నాక స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అది కూడా మనకు 20 to 25 మినిట్స్లో స్లో ఫ్లేమ్లో మనకు అయిపోతుంది. కాదంటే ఒక 20 మినిట్స్ 18 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మనకు మాడిపోకుండా ఉంటుంది. అందుకోసం నేను చెక్ చేశాను. కన్నా కరెక్ట్ 25 మినిట్స్కి ఎగ్జాక్ట్లీగా మంచిగా కుక్ అయినాయండి. చూడండి ఎంత బాగుంది, లోపల మంచిగా క్రిస్పీగా, అసలు పిండిలాగా లేకుండా చాలా బాగున్నాయి టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.